హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రొయ్యల ఆవకాయ ఏ విధంగా పట్టుకోవాలో చూపిస్తున్నాను. రొయ్యల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది బాగా నచ్చుతుంది. ఈజీగా మన ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మనం ఫ్రెష్గా ఉండే రొయ్యల్ని తీసుకోవాలి. ఈ ఫ్రెష్ రొయ్యలు నేనైతే కేజీ తీసుకున్నానండి. కేజీకి కాను మీకు కొలతల్ని చూపిస్తున్నాను. ఈ ఫ్రెష్గా ఉన్న ఈ రొయ్యల్ని చక్కగా నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుని శుభ్రంగా మళ్ళీ ఒక 2 సార్లు కడుక్కొని ఇట్లా మనం డ్రై చేసుకున్నాక దాన్ని వాడేసేసుకుని ఒక ఇట్లా మూకుడు కానీ ఏదైనా ప్యాన్ కానీ పెట్టుకుని అందులోకి కొంచెం పసుపు వేసుకుని మనం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత అందులోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ని ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత అందులోంచి ఈ రొయ్యలన్నిటినీ కూడా తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతటినీ కూడా తర్వాత వంపేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఇది పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇది కొంచెం మరిగిన తర్వాత అందులోకి మనం ఉడకబెట్టుకున్న ఈ రొయ్యలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఈ రొయ్యలు బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఈ రొయ్యలన్నీ కూడా కొద్దిసేపటికి మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత మనం ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి రొయ్యలు కూడా చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇందులోకి 2 పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 పెద్ద టీ స్పూన్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాని కలర్ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ కొంచెం చేంజ్ అయింది. ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. పెద్ద టీ స్పూన్తో. గొజ్జు ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత 2 స్పూన్లు మనం గరం మసాలా వేసుకోవాలి. ధనియాలు పొడి ఎక్కువ వేసుకుంటే కొంచెం మసాలాను కూడా మనం పెంచుకోవాలి. ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కారాన్ని కూడా ఒక 6 స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. మరీ కారం ఉంటే 4 స్పూన్స్ వేసుకోండి. కారం తక్కువగా ఉంటే ఒక 6 స్పూన్లు, పెద్ద టీ స్పూన్తో 6 స్పూన్ల దాకా మనం ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్లు ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మకాయ చెక్కనైనా పిండుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా నిమ్మ సాల్ట్ దొరుకుతుంది కదా, దాన్నైనా వేసుకోవచ్చు. నిమ్మప్పు అంటారు. నిల్వ ఉండాలి అనుకుంటే నిమ్మప్పు వేసుకోండి. అప్పటికప్పుడు తినేస్తాము, ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒక 1 వీక్లో ఫినిష్ చేస్తామంటే మనం నిమ్మకాయ పిండుకోవచ్చు. కొద్దిసేపటికి నూనె అంతా కూడా ఈ ముక్కలకి పట్టి ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా మనం ఈ విధంగా ఇంట్లో చక్కగా రొయ్యల ఆవకాయని పట్టేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది తయారు చేసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.